హాయ్ అండి. ఇక నేను మొన్న ఒక రకంగా చికెన్ కర్రీ చేశాను. ఇప్పుడు మరో రకం చికెన్ కర్రీ రెడీ చేస్తున్నాను. ఇక చికెన్ ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కడిగి ఇలా పెట్టుకోవాలి. దాంట్లో ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం, అంటే కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవాలి. మేము కొంచెం కారం ఎక్కువనే తింటాము అందుకు. ఇప్పుడు కొంచెం సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు, తర్వాత మన టేస్ట్ తగ్గట్టు అనుకోరాదండి. 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా కొత్తిమీర పుదీనా తరిగి పెట్టుకుంది కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని దీన్ని ఇలా మ్యాష్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే. ఇలా చేసుకొని కుండలో కూడా చేసుకుంటే మస్తు టేస్ట్ వస్తుంది. కానీ మనకు ఇప్పుడు అవి దొరకవు కదండి. దొరకవు, బజార్కి వెళ్తే దొరుకుతాయి, కానీ మాకు ఇంట్లో లేదు, అది ఉండలేదు. అందుకు నేను ఇలా కడాయిలో చేస్తాను. చూడండి, ఇలా కడిగి ఎంత కలుపుకొని దీన్ని ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు కారము దాంట్లో మంచిగా నాని ముక్కకు మంచిగా పడుతుంది. తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. హాయ్ అండి. మళ్ళీ నేను చికెన్ కర్రీ చేయడానికి ఇలా బాండి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేశాను, పోసుకున్నాను. ఇంకా కొంచెం సరిపోకపోతే కొంచెం వేసుకోండి. ఇది వేడాక ఉల్లిపాయలు వేసుకోవాలి, ఉల్లిగడ్డలు. చూడండి వేగుతుంది. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇది తొందరగా వేగాలంటే ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోవాలండి. తొందరగా వేగుతుంది నాకు మగ్గడానికి. కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి. అది వేగుతుంది. ఇట్లా కొంచెం వేగిపోయింది కదా. ఇప్పుడు ఒక స్పూన్, ఇంకొక 1/2 స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గు, పచ్చిగా వాసన పోయేంత వరకు వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేసుకోవాలి. చూడండి ఇలా కలర్ మారుతుంది.
ఒక స్పూను పసుపు వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, దాన్ని వేసేసుకోవాలి. నూనెలో మగ్గాలి. అలాగే నూనెలో మగ్గిపోవాలంటే 2 టమాటాలు మీడియం సైజ్ తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని దాన్ని కూడా వేసి, ఎందుకంటే టమాటా చెప్తే అది ఉంటుంది కదా పైన, అది కూడా దాంట్లో కలిసిపోతుంది. టమాటా వేసినట్టు తెలియదు అన్నట్టు, గుర్తుపట్టలేదు. కొంచెం ఉడికినాక వేస్తే టమాటాలు వేసినారని గుర్తుపడతారు. ఇప్పుడు వేస్తే దాంట్లో కలిసిపోతుంది. ఇంకా చూడండి, ఇలా కొంచెం ఎసరు వచ్చింది కదా. చూసారా, టమాటా కనిపించట్లేదు చూడండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి ఇవ్వాలి. ధనియాల పొడి వేస్తే కొంచెం నూనెలో మగ్గుతుంది కదా. ఇప్పుడు మనం కొంచెం తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఇది ఉడకాలి. ఇది ఉడికితే కొత్తిమీర, గరం మసాలా వేసుకొని దించుకోవడం. ఇక చూడండి, ఇక చూడండి, చికెన్ కర్రీ ఇలా ఉడికిపోయాది. దీంట్లో కొంచెం చికెన్ మసాలా వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా కొంచెం చికెన్ మసాలా వేసుకొని కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఇలా పైకి వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి. నేను ఇంత గ్రేవీ ఎందుకు చేస్తానంటే మా ఇంట్లో మా అబ్బాయికి గ్రేవీ అంటే చాలా ఇష్టము, అందుకే గ్రేవీగా చేశాను. నేను మళ్ళీ ఈసారి చికెన్ ఫ్రై కూడా చూపిస్తాను. మా చికెన్ కర్రీ మీకు నచ్చితే మీరు కూడా ఇలా చేసుకొని తినండి. టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి, కామెంట్ బొమ్మలు పెట్టండి. చూడండి, ఇలా అయిపోయిందండి. చికెన్ కర్రీ రెడీ. చాలా టేస్ట్గా ఉంటుంది.